నిన్ను చంపేస్తాను రా, నిన్ను చంపేస్తాను. ఏమిటి అన్నది? అలా నాదా నీదా? ఏడిన్నర నుంచి వాడితో కుప్పి గంతులు కప్ప గంతులు వేస్తున్నావు. ఇందాక నువ్వు ఎర్ర తోలు పిల్లతో వెర్రి గంతులేదు. వేస్తా. చుంకు చిక్కు చుంకు చిక్కు చుంకు చిక్కు చుంకు చిక్కు. ఇలా వేస్తా. చుం చిక్కు చుం చిక్కు చుం చిక్కు చుం. ఇలా కూడా వేస్తా. ఆ పిల్లకే రంభ. మరే రామాయణంలో పూతకిలా ఉంది. నీలెవరు ఉన్నాళ్లే భారతంలో కుంభకరులాగా. నీ లవ్వర్ నాకేం నచ్చలేదు. నువ్వు ఆ పిల్లతో తిరిగితే నేను ఒప్పుకోను. నీ ప్రియుడు నాకు అంతకంటే నచ్చలేదు. నువ్వు వాడితో తిరిగితే నేను అసలు ఒప్పుకోను. ఇదిగో ఆ నలుపు వాడిని నమ్మకు, నలిపేస్తాడు. జాగ్రత్త. ఇది అబ్బా. అందరూ కలిసి ఏకగ్రీవంగా మావయ్య. అంటే నువ్వు బాబ్జీవా? అవును, చాలా తబలా కుడిలాగే ఉంది. మరి ఈ వేషం ఏమిట్రా? ఏం చెప్పమంటావు మావయ్య? నా అవస్థ పాకిస్తాన్ వాడికి కూడా వద్దు ఈ బాధ. నా కథలో దొంగతనం జరగాలి నాన్న. దానికి ఇన్స్పిరేషన్ కోసం బావని అర్ధరాత్రి పూట ఇలా దొంగలా రమ్మన్నాను. నువ్వు రమ్మన్నావా? అయినా ఇదే ఇన్స్పిరేషన్. నీ ముఖం పాపం పండు లాంటి కుర్రాడు పచ్చడైపోయాడు. ఇంకా కాసేపు ఆగితే కంది పడైపోయేవాడిని. అవును కృష్టి, నువ్వు నాకు చెప్పిన ఇన్సిడెంట్ లో వాచ్మెన్ ఎంట్రీ లేదు కదా? మరి వీడెక్కడి నుంచి వచ్చాడు? భద్రించి. ఇతను పక్కింటి వాచ్మ్యాన్. పక్కింటి వాచ్మెనా? ఏమే, నీ ఇంటి పని నువ్వు చూసుకోవచ్చు కదా. ఈ ఇంటికి వాళ్ళు నీకెందుకు? అక్కడే లేవుడు. కదలద్దు. బాగా కొట్టావు కదా నన్ను. కదలద్దు, అస్సలు కదలద్దు. ఇదిగో చూడు బాబు, ఈయన మా బావ. ఇలా రోజుకో వేషంలో దొంగ వెదవలా పిచ్చి చచ్చినోళ్ళ వస్తూ ఉంటాడు. ఆయన్ని పట్టుకోవడానికి ప్రయత్నించావో జాగ్రత్త. దొంగ వెధవలా? ఏంటది? పిచ్చి చచ్చినోళ్ళ. పిచ్చి చచ్చినోళ్ళ, వెర్రి పప్పలా ఇలా రావడం అంటే నాకు మహా చెడ్డ సరదా. ఆహా, ఇలా అయిపోయింది నా బ్రతుకు. పెను చీకటాయే లోకం, చలరేగే నాలో శోకం. గుర్తు